అబ్బా పోతా పోతా మాట్లాడుకున్నాం, ఎందుకంటే అస్సలు టైం లేదు. ఆడ హాస్పిటల్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పోయి ఎక్కించుకోవచ్చా. దీంట్లో చూసే పెట్రోల్ కూడా లేదు, డీజిల్ కూడా లేదు, డీజిల్ పట్టించుకోవాలా. సో సబ్స్క్రైబర్ ద్వారా వచ్చిన బాడిగే ఇది. ఇప్పుడు టైము కరెక్ట్గా అదో కనపచ్చిందా, ఏమో పోతున్నాము. ఎవరెవరో బస్సు వస్తుందా చూసినారా ఎంత. నిజంగా బస్సు వాడు గుద్దేస్తాడేమో, లైవ్ యాక్సిడెంట్ అనుకున్నా. పుల్లంపేట యువతలు చూడండి యాక్సిడెంట్, దేని గుద్దినాడో ఏమో, మొత్తం నుజ్జు నుంచి అయిపోయింది లారీ. పికప్ అయితే పోతానా, బొమ్. బాబా బాబా బా, ఇది ఎప్పుడు జరిగిందో ఏమో చూడు, సజీవ దహనం అయిపోయింది ఇది బండి. ఒకసారి ఆ పిల్లోడికి కూడా ఫోన్ చేస్తాము. బా ఏముందిలే క్లారిటీ, వావ్ మెరిసిపోతుంది నల్ల ఫేసు. అబ్బాయి ఫోన్ చేసినాడు, లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. బాడీకి అయితే ఇదే. ఎంత ఇచ్చినాడు అంటే, నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? అబ్బా పోతా పోతా మాట్లాడుకున్నాం, ఎందుకంటే అస్సలు టైం లేదు. సో ఈరోజు అయితే బాడీకి పడింది. యాడికంటే తిరుపతికి. తిరుపతిలో వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. ప్రజెంట్ నేనైతే ఒక్కడనే పోతున్నా, ఇక్కడైతే ఎవరు లేరు ఇప్పుడు బండిలో. ఆల్రెడీ నిన్ననే వచ్చి చెప్పినాడు అని చెప్పినా కదా. సో అతనైతే చెప్పున్నాడు ముందే, మేము హాస్పిటల్లో ఉన్నాం నువ్వు రా అని. మా అమ్మకి కూడా, మా అమ్మ ఎవరో వాకిలి వేసేసింది. ఏడిపోయింది మా అమ్మ, అది అన్నం మాట ఈ మాట. నేను తిరుపతి పోతున్నా అని చెప్పు హాస్పిటల్కి. మా నేను తిరుపతి పోతున్నా. సరే నేను తిరుపతి పోతున్నా, బాడీకి పోతున్నా. ఆడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కించుకురావాలా. ఈ నుంచి దగ్గర 2 గంటలు ప్రయాణం తిరుపతికి. దీంట్లో చూసే పెట్రోల్ కూడా లేదు, డీజిల్ కూడా లేదు, డీజిల్ పట్టించుకోవాలా. సర్రని వెళ్ళిపోవాలి, ఇంకా వేరే ఆడేగాని ఆపకంట. ఫస్ట్ డీజిల్ పట్టించుకొని చక్కగా లొకేషన్ అయితే పెట్టినాడు ఆ పిల్లోడు, తిరుపతిలో రెడ్డి కాలనీనా అని. పోయేటప్పుడు ఎంత స్పీడ్ పోయినా వచ్చేటప్పుడు మాత్రం చిన్నగా రావాలంట, ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో ఏదో ఆపరేషన్ చేసినారంట వాళ్ళకి. సో వాళ్ళ ఫేసులు చూపిస్తానో లేదో డౌటే. ఆ పిల్లోడు అయితే చూపిస్తా, ఆ పిల్లోడు కూడా మన సబ్స్క్రైబరే. సో సబ్స్క్రైబర్ ద్వారా వచ్చిన బాడీగే ఇది. నిజంగా సబ్స్క్రైబర్లు బాడీలు చెప్తే కంటిన్యూగా నాకు బాడీలు ఉంటాయి. నా చేతులు అయితే అస్సలు చక్కగానే రావడంలే, ముడ్డు కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, అంత ఘోరంగా ఉంది. జిమ్ము పోతున్నారు 2 రోజుల నుంచి, చాలా రోజులు అయిపోయింది జిమ్ము పోయి. అందుకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల బాడీ అయితే పట్టేసింది. బైపాస్ అయితే ఎక్కేసిన. అబ్బా నాయన బండ్లు వస్తానే ఉన్నాయి. పోనీ 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 పోనీ. ఏదైనా గుర్రమా ఒంటి పోతుంది, ఒంటి ఏడబట్టుకొచ్చారు దీన్ని, ఆడిపోతుందో ఎక్కడికైనా పోనీలేనైనా మనం పోవాలా. మన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైము కరెక్ట్గా అదో కనపచ్చిందా, 4:03 అయింది. ఇంకా దారిలో పెట్రోల్ పట్టించుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాము, ఎంతతో చూద్దాము. పాపం అప్పుడు దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సింది, ఏం చేయలేరు. రోడ్లు కూడా అక్కడక్కడ గుంతలు పడి ఉన్నాయి. ప్యాచర్లు వేసినారు, ఈ ప్యాచర్లు వేసినారు కాబట్టి సమ్మని తొక్కుంటా పోవచ్చు. బాబా టౌన్ అయితే దాటేసిన, రాయంపేట టౌను. నిజంగా ఇది వాళ్ళు వెయిట్ చేస్తా, వాళ్ళకు కూడా తెలియదంట ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారని. అందుకే నన్ను ముందే రమ్మన్లా. డిశ్చార్జ్ చేసిన తర్వాత చెప్తాము అప్పుడు రమ్మన్నారు. ఇంక వెంటనే డిశ్చార్జ్ చేసేసినారంట. అదే డాక్టరు వచ్చుతానే డిశ్చార్జ్ చేసేసినారంట. ఏం చేయలేము, మనకి ముందుగానే చెప్పినారు. ఈ నెలలో 2 బాడీలు ఒకేసారి పడినాయి, అంటే ఈరోజే 2 బాడీలు పడినాయి, ఒకటి మిస్ చేసుకున్నాయి. అంటే వీళ్ళకి ముందే చెప్పినారని చెప్పి దాన్ని వద్దని చెప్పిన. సో వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే, కానీ ఎంత తెలిసిన వాళ్ళైనా మనం ఒకరికి ముందే మాట ఇచ్చేసినాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకే పోవాలా. సో అందుకే వీళ్ళకే పోతానా, ఫస్ట్ చెప్పిన వాళ్ళకే పోతానా. కాకపోతే ఇప్పుడు
టెన్షన్ అనమాట. 2 గంటలు ఈజీగా అంతే. పోతానే ఇంక వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, పోతానే రిటర్న్ ఎక్కించుకొని వచ్చేయడమే. పండ్రా ఈ చేతుల నొప్పులు ఒకటి. ముందే దీంట్లో డీజిల్ పెట్టుకోమంటే బాగుండు, డీజిల్ కూడా లేదు. ఏమో పోతున్నాము. ఎవరెవరో బస్సు వస్తుందా చూసినారా? ఎంత మీకు కనపరాల బ్లర్ అయిపోయింది. బస్సు వాడు జమ్మని వచ్చినాడు. ఈ పుల్లంపేట దగ్గర అయితే పెట్రోల్ బంక్ ఉంది, ఆడ పట్టించి డైరెక్ట్ వెళ్ళిపోదాము. నిజంగా బస్సు వాడు గుద్దేస్తాడేమో, లైవ్ యాక్సిడెంట్ అనుకున్నా. అంటే లైవ్లో వీడియో తీసినా కదా. ఎక్కడ రాసి పెట్టిందో అక్కడ పోవాలా, ఏం చేయలేం. ఈ చేతులు సొట్టపోయిన దానికి సరిపోయింది. ఈ కోతినా కొడక క్రాస్ చేసేప్పుడు మీదికి వస్తాడు కోతినా కొడుకు. పుల్లంపేట యువతలు చూడండి యాక్సిడెంట్. దేని గుద్దినాడో ఏమో, మొత్తం నుజ్జు నుంచి అయిపోయింది లారీ. అదే ముందు పక్క అద్దం ఒకటి పగిలింది. నుజ్జు అంటే మరీ దారుణం కాదు. ఏమైనా డ్రైవింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. మనం అర్జెంట్ పని మీద పోతున్నా, లేదంటే అత్యవసరమైన పరిస్థితుల్లో పోతా ఉన్నా కూడా, మనం సక్రంగా పోతా ఉన్నా కూడా ఎదురుగా వచ్చేవాడు ఎట్లా వస్తాడో తెలియదు. సో ఇదంతా కూడా రిస్క్తో సంబంధించింది ఈ బండి తోలడం అంతా. చాలామంది కూడా కామెంట్లు చేస్తుంటారు, అన్న సీట్ బెల్ట్ పెట్టుకున్నా, నువ్వు కూడా జాగ్రత్తగా తోలని. సో నేను కూడా సీట్ బెల్ట్ మెయింటైన్ చేయాలా, ఇప్పుడే వేసుకుంటా. ఈ పక్క ఎండ పడుతుంది, అందుకే మబ్బుగా ఉన్నట్టు. సీట్ బెల్ట్ కోవిడ్లో వాడుతా ఉన్నా, ఇప్పుడు ఇక్కడ వాడుతున్నా. ఎందుకైనా మంచిది. మనం పోయేది స్పీడ్గా పోతున్నాం ఇప్పుడు పని మీద, అదే అర్జెంట్ పని మీద. బెల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది, మన సేఫ్టీ. సించుకొని పోతున్నా, కానీ ఏడ గుంతలు ఉన్నాయో తెలీదు. గుంతలలో పడిందనుకో దమ్మని సౌండ్ వస్తుంది. ఏమైనా గుంతలలో వేయాలంటే భలే బాధ. అంటే నా బండి అనే కాదు, ఎవరి బండి అయినా కూడా బండి గుంతలో పడితే అదొక బాధ ఫీల్ వస్తుంది. ఈ వానలకి ఈ నడవను కొట్టుకోమైంది, కోడూరు దాకా అంతే. అక్కడక్కడ వేస్తారు ప్యాచర్లు, మొత్తం ప్యాచర్లు పడిపోయినాయంటే మళ్ళా బాగుంటుంది రోడ్డు. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇదే పెట్రోల్ బంక్. పోయి పెట్రోల్ పట్టించుకొని పెట్రోల్ బంక్ అంటారులే, డీజిల్ బంక్ అనరు. సో పెట్రోల్ పట్టిస్తాం ఫస్ట్, మళ్ళీ సమ్మని కొట్టచ్చు 100-120లో. 1000 రూపాయలు పెట్టు. అది డీజిల్ కూడా పట్టించేసిన 1000 రూపాయలకి. ఆల్రెడీ ఉన్నింది, ఇప్పుడు మొత్తం హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు టైము 4:30 అయింది. అప్పుడే వీడికి వచ్చేప్పటికి 20 నిమిషాలు అయింది. 4:30 కూడా కాల, అదే 4:20 అయింది, 4:22 అట్లా అయింది. అప్పుడే అర్ధగంట అయిపోయింది. సో ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోతుంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం అయింది, సో ఒకవేళ చూపించేటైతే వాళ్ళని కూడా చూపిస్తా. రెడ్డి కాలనీకి పోవాలా. ఇంకెక్కువ స్పీడ్గా పోయి వాళ్ళని భిన్న పికప్ చేసుకొని మళ్ళీ ఆ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు స్లోగా రావాలా. సో మొత్తం ఎంత బాడీగా ఏం కథ అదంతా కూడా లాస్ట్లో చూపిస్తా. ఎందుకంటే బాడీకి కూడా నేనేం మాట్లాడాలా, ఇంటి దగ్గరకు వచ్చి చెప్పిపోయినాడు బాడీగా, నిన్న చెప్పినాడు. సో ఈరోజు పికప్ అయితే పోతున్నా, బొమ్ చించుకొని పోతున్నా. సో వీడియో తీస్తామంటే కష్టమైపోతుంది, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. చలో కరగంపాడు దగ్గరికి అయితే వచ్చేసిన. 5:30 టైము. సో 1:30 గంటకి అయితే వచ్చేసిన కరగంపాడికి. ఇంక ఈ నుంచి దగ్గరే ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ మళ్ళీ ఆడ రెడ్డి కాలనీ పోవాలా. ఈ కుక్కలు రెడ్డి కాలనీ పోవాలా, అది చూసుకోవాలి. అక్కడ తెలియదు మనకు ఏది అని హాస్పిటల్ కరెక్ట్గా. లొకేషన్ అయితే పెట్టినాడు అబ్బాయి, చూద్దాం.
ఇడైతే ఇట్లా పోయినాం అనుకో భిన్నా పోవచ్చు కరకంబాట రూటు. గేట్ పడకుండా ఉంటే, గేట్ పడిందంటే గబ్బు అయిపోతాము. గేటు 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 పడలేదా, గేటు పడలేదా, గేటు పడలేదా, పడలా. ఇన్ని నుంచి కరెక్ట్గా ఆడ తేలుతుంది తిరుపతి రోడ్లో. ఎండ ఎదురుగా పడుతుంది. బాగుండాలమ్మా మంచి పాటలు పెట్టుకొని ఓ అంట తొక్కుంటూ వచ్చిన సమ 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 సమ. అందులో ఇప్పుడు స్కూళ్ళు కూడా అదే టైం అయింది, 5:30 అయింది. స్కూల్ బస్సులు, స్కూల్ పిల్లోళ్ళు, వ్యాన్లు. ఈ ముసలాయన చూడలేక ఉన్నాడు పాపం. ఓరే నీ పాసు కదా, ఎందుకే నీకు ఆ బండి? సైకిల్లోనే దేంట్లోనే రావచ్చు కదా పెద్దయినా, లేక నడుచుకున్న ఆటోలోనే పోవచ్చు కదా. అట్లా దూరినాడు. ఇది బ్రిడ్జి కొత్తగా కట్టినారు. ఇట్లా వస్తాయి ఇదో ఈ పక్క కూడా లెఫ్ట్ ఉన్నది, దాడు బండి వస్తుంది కదా, అట్ట కూడా పోవచ్చు, అట్ట కూడా రావచ్చు. ఇక్కడ గేట్ పడింటే అట్టే వచ్చాను నేను. గేట్ వల్ల కాబట్టి దగ్గర కాబట్టి ఇట్లా అయితే వచ్చేసిన. ఇంకా పట్టేసిన రోడ్డు, తిరుపతి రోడ్డు. ఒక 10-15 నిమిషాల్లో వాళ్ళ దగ్గరికి అయితే పోతా. ఓరే నీ పాసుగులు, ఆ పిల్లని పట్టుకొని ఉందిరా నాయన స్వామి. అది తిరుపతి రోడ్డు, కరకంబాట తిరుపతి రోడ్డు. ఎదురుగా ఎండ కొడుతుంది మనకి. ఇంకా వీడియో కూడా సరిగా రాదు. బా ఏం కనపడుతుంది మచ్చంది ఆయన పైన. సూర్యుడు, ఓ సూర్యుడు, బస్సుకి ఆలైందిరా. వా నాదే రాజ్యం అని మధ్యలో కూర్చుంది అమ్మ, ఆవమ్మ. కొయ్యరా కొయ్యరా. ఇంక ఇది పడతానే ఉంటుంది, ఇంకా కళ్ళ పైన పడుతుంది. సమ 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 సమ. చూడు ఈ తిరుపతి టౌనా లేకపోతే పల్లె? ఈ యాడ్ నుంచి వచ్చాయి. ఓ ఏమో వరుసగా ఉన్నాయా. వా ఇది చూడు, బెల్లీ డాన్స్ చేస్తుంది, బెల్లీ డాన్స్ రోడ్లోనే. ఏమో పరిగెత్తా వెనక, రోడ్లో నడుస్తుంది. అమ్మా పరిగెత్తా, వెనకమ్మడి 2 పరిగెత్తున్నాయి. ఏం చేయలేం, వాటితే రాజ్యం. ప్రస్తుతానికి సాయంత్రం కాబట్టి రోడ్డు అమ్మిడే పోతున్నాయి. ఏటో దేవుని దేవాల బిన్నా వచ్చేసినాము. మనం 2 గంటలు అనుకున్నాము, కానీ 1:30 గంటకే కరకంబాడికి తగులుకునేసినాం. మధ్యలో ఆ పెట్రోల్ బంక్ కాడ ఒక 5 నిమిషాలు టైం పట్టింది కదా. 5 నిమిషాలు వారికి తిరుపతికి వెళ్ళిపోయింది అనమాట. సో 1:30 గంటకి వచ్చేసిన, రోడ్డు సరిగా లేకపోయినా కూడా. కానీ పోయేటప్పుడు మాత్రం కొద్దిగా స్లోగా పోవాలా, వాళ్ళకి హెల్త్ బాగాలేదంట. వాళ్ళు ముందే చెప్పినారు, అన్న కొద్దిగా చిన్నగా పోవాలన్నా పోయేటప్పుడు అని. బా ఏముందిలే క్లారిటీ. వావ్ మెరిసిపోతుంది నల్ల ఫేసు. వావ్ ఆయన పడతానే వెళ్తురు వచ్చింది చూడండి, ఎంత బాగుంది అసలు. ఒక సెల్ఫీ కిచ్చుకో కిచ్చుకో, నిజంగా భలే ఉన్నది. సీట్ బెల్ట్ ఇప్పుడే తీసిన, ఉచ్చకపోయినా తీసిన, మళ్ళీ తప్పుగా అనుకున్నారు. ఇక్కడ వేసుకోవాలి ఆయన, ఎందుకంటే అడ్డం దొరుకుతారు ఇక్కడ. ఆడ ఆపిన కరకంబాడు ముందు పక్క అడవిలో, ఆడ తీసిన, మర్చిపోయినా మళ్ళీ. ఎందుకంటే ఇది డైలీ అలవాటు లేదు నాకు. అంటే కోవిడ్లో ఉన్నప్పుడు అలవాటు ఉండింది, వీడికి వచ్చిన తర్వాత అలవాటు మిస్ అయింది. అలవాటు చేసుకోవాలా, లేకపోతే ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ కోళ్ళ ఫారం ఉన్నది. ఒకప్పుడు ఇటు నుంచి పోతామంటే వాసన గొబ్బు కొట్టేది, పేడ ఇది కోడిపి వాసన. యాడ్ నుంచి వస్తుందా స్వామి నేను ఎత్తుక్కునేవాడిని. ఆ కోడిపి వాసన వచ్చిందంటే తిరుపతి వచ్చిందని నాకు అప్పుడు చిన్నప్పుడు తెలియని వయసులో వస్తాం కదా అప్పుడప్పుడు. అంటే మా అక్క వాళ్ళు ఉండాలి తిరుపతిలో, సో వాళ్ళ కోసం వచ్చినప్పుడు అది ఒక గుడ్డు గుర్తు అనమాట నాకు.
ఒక 5 కిలోమీటర్లు ఉంది. డైరెక్ట్ టౌన్లోకి అయితే వెళ్ళిపోతాము. మధ్యలో బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కాల్సి వస్తాం. ఆ బ్రిడ్జ్ ఎక్కితే డైరెక్ట్ ఆడిపోతాము. మన వెంకటేశ్వర స్వామి కొండ అదేంది అలిపిరి మెట్లు ఆడిపోతాము. ఆడికిలే మనము టౌన్లో పోవాలి కాబట్టి బ్రిడ్జ్ కింద నుంచి పోవాలి. నేను చాలా రోజులు అయింది తిరుపతి టౌన్లో పోయి. తిరుమలకి పోయినా కానీ తిరుపతి పోలా. ఈ నుంచి చూడండి మొత్తము ట్రాఫిక్ ఎట్లుంటుందో. ఈ పక్క డీమార్ట్ ఆడ ఉండాలి, పోయిందో లేకపోతే పోయింది అనుకుంటా. పోయిందా ఏమో, ఇవన్నీ కన్ఫ్యూజ్. ఇది ఎప్పుడో వచ్చినాం కదా, చాలా రోజులు అయిపోయింది వచ్చి ఈ రూటు. అంటే తిరుమల పోయినా కానీ తిరుపతి టౌన్లో పోలా. మన తిరుమల పోయినప్పుడు కూడా చూడాల డీమార్ట్, మర్చిపోయినా దాని గురించే. అదో ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఉన్నది తిరుపతి డీమార్ట్. కరకంబాడు రోడ్లో ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ అడ్డం ఎట్ట పడితే అట్టు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్. మనం హారం కొడితే మళ్ళీ ఏం హారం కొడుతున్నావే అనే రకం ఇక్కడ. ఈ ఆడైనా అట్టే ఉన్నదిలే, జనాలు హారం కొడితే వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా బండికి హారం తీసేసుకొని పోవాలి నేను. ఇంకా ఎక్కువ కర్ణాటక బండ్లు కనిపిస్తాయి, కర్ణాటక తమిళనాడు ఆ బండ్లు కనిపిస్తాయి. ఏదో బ్యానర్ వేసినారు హీరో అని, అదన్నా షార్ట్ ఫిలిం తీసినారేమో, షార్ట్ ఫిలిమో సినిమాలో తీసినట్టున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఇదంతా మార్కెట్ ఏమో. ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఒక గుడి కూడా ఉన్నది అమ్మవారిది. ఇక్కడ రైట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంది రోడ్లో, మెయిన్ రోడ్లో. అప్పుడు కరోనా ఉన్నప్పుడు ఇక్కడే మార్కెట్ ఉంటా ఉంది. అప్పుడు కరోనా టైంలో మొత్తం ఇక్కడ మార్కెట్ కూరగాయల అంగళ్ళు అన్నీ ఇక్కడే ఉంటా ఉన్నాయి. మనమైతే తిరుపతి ఎంట్రీ అయిపోయినాము. కరెక్ట్గా 6:45 కల్లా ఎంట్రీ అయిపోయినాము. ఒకసారి ఆ పిల్లోడికి కూడా ఫోన్ చేద్దాము, ఏ హాస్పిటల్ కరెక్ట్గా కనుక్కొని లొకేషన్ అయితే చూసుకొని అడిగిపోతాము. లొకేషన్ అయితే పెట్టినాడు కానీ అదే హాస్పిటల్ పేరు కనుక్కుందాం. ఆ పిల్లోడు ఫోన్ ఎత్తలా. సరే అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాము. ఇక్కడ ట్రాఫిక్లో కష్టం. అదే ఇట్లా స్ట్రైట్ పోతే బ్రిడ్జి పైకి తిరుమల పోతాము. అబ్బాయి ఫోన్ చేసినాడు. హలో, ఏ హాస్పిటల్ ఏది? ఇక్కడ బ్రిడ్జి దగ్గర వస్తున్నా చిన్న. లేదా సరే అక్కడికి వచ్చే ముందు ఫోన్ చేస్తాను నీకు. అంతే వచ్చేస్తాను అలా. ఓకే ఓకేలే. ఓకే ఓకే సరే. అది ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేయండి అన్నాడు. ఆడ పార్కింగ్ కొద్దిగా ముందు పోయినాక ఉండదంట. చూద్దాం. దన్నన్ ఎక్కే ఒకవేళ వాళ్ళు రెడీగా ఉండి దన్నన్ వచ్చేసారంటే దన్నన్ రిటర్న్ అయిపోయినాం అనుకో, మళ్ళీ 1:30-2 గంటలు ప్రయాణం, జమ్మని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 6 అవుతుంది దగ్గర దగ్గర. వాళ్ళు 6:30కు బయలుదేరినా 7:30-8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడు ట్రాఫిక్ ఎట్టున్నదో. ఆడ సిగ్నల్ పడిపోయింది, మళ్ళా పడుతుంది, ఇంకా దగ్గర ఉంది. ఇప్పుడేమో గ్రీన్ ఉంది, అంతా 13 సెకండ్లు ఉంది. 13 సెకండ్లలో పడిపోతుంది మళ్ళీ. మనం అయితే స్ట్రైట్గా పోవాలా.
రెడ్డి కాలనీ స్ట్రైట్గా పోవాలా. ఇటు రైట్ పోతే మళ్ళా అదే అలిపిరికి పోతాము. పడిపోయి సిగ్నల్ గోయిందా ఏం చేయలేము ఇంకా. పడిపోయి ఓయమ్మ 150 సెకండ్లు. ఓరు నాయన సత్య గొర్రె. ఏంది అంత ఇచ్చినారే నాకు అర్థం కాల. అంటే 4 రూట్లు ఉన్నాయి, అందులో పెద్ద ట్రాఫిక్ లే అబ్బాయి. ఇది పెద్ద సర్కిల్, నీలామాల్ సర్కిల్ అంటారు కదా, అదేమా ఇది. నీలామాల్ సర్కిల్ అదే. ఇంక నుంచి కొద్దిగా ముందుకు పోవాలా రెడ్డి కాలనీ. సో లొకేషన్ అయితే పెట్టినాడు, చూసుకొని ఆ లొకేషన్ దగ్గరికి అయితే పోదాము. పడు సిగ్నల్ పడు. బా ఇప్పుడు చూడు ఇరక్కబోతారు సత్య గొర్రె. ఈ బండ్లన్నీ ఇరక్కబాయి. ఇంకా ఈ సిగ్నల్ దగ్గర ఇదే పెద్ద తలకాయ నొప్పి. సిగ్నల్ పడిందో లేదో ఈ బండ్లు కదులుతాయి, ఆ సిగ్నల్ పడిన ముందే ఉండే బండ్లన్నీ ఇరక్కపోతాయి పాపం. ఆ కాలనీకి అయితే ఇట్లా పోవాలా, రెడ్డి కాలనీకి. ఇక్కడ చేపల మార్కెట్ కూడా ఉంది, కుడి పక్క అనుకుంటా. ముందే ఎత్తేసారు, అప్పుడు ఉండింది. ఉండదా ఉండదు. ఇది ఇక్కడ రైట్ సైడ్లో చేపల మార్కెట్ చూపిస్తా ఒకసారి. ఇదంతా చేపల మార్కెట్ మూసేసినారేమో ఈరోజు. ఉండదు ఏదో చేపలు. ఇదంతా కూడా రెడ్డి కాలనీ బై రూటు. ఇంకా నేను కూడా ఆ అబ్బాయి పెట్టిన లొకేషన్ అయితే చూసుకొని డైరెక్ట్ అక్కడికి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడ ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందంట. మనం పోయినామంటే పికప్ చేసుకోవచ్చు వాళ్ళని. ఇదే రెడ్డి కాలనీ. మనమైతే అతను ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చినాము. చూద్దాం ఆ పిల్లోడు ఆడున్నాడా. హలో బ్రో, బయట ఉన్నావా నువ్వు? సందులో దూరినానే, ఏడున్నావు? చెట్టు ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందిలే. ఓకే వస్తున్నాను. ఓకే ఏడుంది పార్కింగ్? లేదే. సరేలే అయితే ఫోన్ చేయి, అయిపోతానే. ఆడ పార్కింగ్ లేదంట, అయిపోయింది అన్నాడు. మళ్ళీ ఏందో ఇక్కడ పార్కింగ్ లేదన్నా, ఆడే పెట్టండి అంట ఆడు. చూద్దాం ఈ సందులో ఏడన్నా పెట్టుకుందాం. ఇక్కడ పార్కింగ్తో పెద్ద తలకాయ నొప్పి ఈ రెడ్డి కాలనీలో. అన్నీ ఇరికి ఆడాడే ఉంటాయి. హాస్పిటల్లో బండ్లు పెట్టుకునే దానికి కూడా లేకుండా ఉంటాయి. చాలా ఘోరం అసలు. ఇటు చూడు స్వామి. ఇక్కడ పెడదాం, వాళ్ళు ఎప్పుడైనా రాని. ఆ అబ్బాయి అయితే వచ్చిపోయినాడు. వచ్చి ఇంత టైం పడుతుందని అని చెప్పినాడు. వస్తా టెంకాయ కూడా తీసుకొచ్చాడు నా కోసం. అసలే చేతులు చొట్టపోయినాయి. నేను తాగాలంటే నేనే పోవాలి దీని దగ్గరికి. అబ్బా నిజంగా భలే ఉంది. దీంట్లో టెంకాయ నీళ్ళ కన్నా టెంకాయ కొబ్బరి ఎక్కువ ఉన్నది. అయిపోయి కొబ్బరి ఎక్కువ ఉన్నది, దీనిలో కొట్టుకొని తినేది మేలు. ఇలా ఎంతలా ఉన్నదా? నేను ఊరు కొట్టించారా ఆడ బారేయాల్సిందే. చూపిస్తా, అబ్బాయి వచ్చినాడంటే ఈసారి మాట్లాడిస్తా. ఒకసారి మాట్లాడదాం. అబ్బాయి ఫోన్ చేసినాడు, లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. బలరాం హాస్పిటల్ అంట ఏదో.
సందులో వర్స్ట్ నా కొడుకు సందు ఇది. నాయన ట్రాఫిక్ అన్నీ రోడ్డు పైన ఉంటాయి బండ్లు. ఏడున్నారో ఇల్లు. బలరామ ఏమన్నది? బలరామ లేదు, బసిరెడ్డి లేదు. ఏడున్నారు ఇల్లు? హలో, ఇంకా ముందుకు రావాలా? ఇది గుడి ఉంది కదా చిన్నది, ఆ గుడి కడనా లేకపోతే ఇంకా ముందుకు రావాలా? వెనకనా? ఓకేలే తిప్పుకొని వస్తాలే. ఓకేలే, నో ప్రాబ్లం, తిప్పుకొని వస్తాలే. ఓకే. ఏం హాస్పిటల్లో బూతులు వచ్చాయి నాకు. అది ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పెట్టుకునే దానికి లేదే, ఒక బండి పోతే ఒక బండి పోదు అసలు. ఇక్కడ సచ్చ గొర్రెడ. ఆ పిల్లోడు రమ్మన్నాడు, ఆడికి పోతే బండ్లు వెనక ఉన్నాయి, వెనకాలే ఉన్నాయి, ముడ్డుగా అనుకోనే జీవితం. కరెక్ట్గా మనుషులు బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేసినా దానికి అత్త వేరు. ఒరే ఈడు చూడు వెనకాలే ఉన్నాడు, పొర సామెట. అమ్మా ఆడాము కానీ తెల్లే ఆడా ఉంది వెళ్తుంది బండి. వాళ్ళు ఏమో రమ్మన్నారు, చూద్దాం, వాళ్ళని పికప్ చేసుకుందాం. ఇది హాస్పిటల్, ప్రమీల హాస్పిటల్ అంట. నవ్ పికప్. ఇప్పుడైతే వచ్చినారు 6:43 అయితే అవుతుంది టైము. ఈ నుంచి ఇంకా తిరుపతి నుంచి బయలుదేరినాము రాజంపేటకి డైరెక్ట్. హైవేలో పోతా ఉన్నాము, 4 సిగ్నల్ వేసుకొని పోతున్నా చిన్నగా, ఎందుకంటే రోడ్డు సరిలేదు ఇక్కడ. పాపం చిన్నగా పోవాలా, రోడ్డు సరిలేదు ఇక్కడ. టైం వచ్చేసరికి ఇది వాళ్ళు బయలుదేరింది 6:45కి, ఇక్కడికి వచ్చేవాడికి 7:30 వస్తుంది. ఇప్పుడే అయితే వచ్చినాము, టైం వచ్చేసరికి 10 కావస్తుంది. నిజంగా తిరుపతి నుంచి ఇంత టైం పడుతుందని నాకు ఎప్పుడు తెలియదు. చాలా లేట్ అయింది, ఎందుకంటే చిన్నగా వచ్చినాము. స్పీడ్ బ్రేకర్ల కాడ, గుంతల కాడ ఆడ ఈడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే స్లోగా వచ్చిన. నిజంగా పోయేటప్పుడు 1:30 గంటకి వెళ్ళిపోయినా, ఇప్పుడు వచ్చేప్పుడు మాత్రము 10 అవుతుంది. 6:30కి వచ్చారు వాళ్ళు బయటికి, 6:45కి. 7:30, 8:30, 9:30, 10 అంటే 3:30 గంట ప్రయాణం చేసినాము. సో నిజంగా షాకు. అంటే ఇంకా పేషెంట్ అన్నాక మనం ఏం చేయలేము. సో అది ఈ టైం అయితే అయింది. బండి పరిస్థితి అయితే పర్లే, ఈ సామాన్లు ఏదో ఉన్నాయి ఇంకా కొన్ని, వాళ్ళు ఇంకా తీసుకోవాలా. పేషెంట్ పైన అయితే ఇసిపెట్టేదానికి పోయినారు. చూద్దాం వాళ్ళు ఎంత ఇస్తారో. నేనైతే ఇంకా బాడీకి కూడా చెప్పలా, ఎంత ఇస్తారో చూపిస్తా. పెట్రోల్ మాత్రము పర్లే, మిగిలింది బాగానే, 700, 800 దాగింది అంతే. చూద్దాం బాడీకి ఎంత ఇస్తారో.
చూపిస్తా. వాళ్ళని మాత్రం నేను వీడియోలో చూపిలేకపోయినా, ఎందుకంటే అందరు లేడీస్ వచ్చినారు. ఒక అబ్బాయి వచ్చినాడు, ఆ అబ్బాయి ముందు పక్క కూర్చుంటే చూపించిండు, ఆ అబ్బాయి వెనక్కి కూర్చున్నాడు, పేషెంట్ ముందు పక్క కూర్చునింది. సో అందుకోసం వాళ్ళని అయితే చూపిలేను. ప్రజెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు, బండి పరిస్థితి చూపిస్తా. బాడీకి అయితే ఇచ్చేసినాడు. ఈ చేతులు సొట్టం ఏంటి రానే రావడంలే. బాడీకి అయితే ఇదే. ఎంత ఇచ్చినాడు అంటే చూపిస్తా, వెయిట్ అండ్ సీ. నా కష్టానికి ఫలితం అనమాట. ఈరోజు కష్టపడి సంపాదించిన 3500. 1 2 3 5 3500 ఇచ్చినాడు. దీంట్లో పెట్రోల్ ఒక 1000 రూపాయలు పోయినా, సో 2500 మిగిలింది నాకు. సో నా కష్టం అనమాట ఈరోజు. సో చూసారు కదా, ఈరోజు ఉన్నట్టుండి బాడీకి పడింది, అది కూడా హాస్పిటల్కి, అది కూడా పికప్ అనమాట. వాళ్ళని అడిగిన ఈ డబ్బులు ఇచ్చేప్పుడు, బ్రో ఒకసారి వీడియో తీసుకోవచ్చు నేను, కానీ ఆ బ్రో ఒప్పుకోలా. అంటే వద్దులే అన్న, మళ్ళీ బాగుండదు, హాస్పిటల్ పని కదా అన్నాడు. సో అందుకోసం వాళ్ళని అయితే చూపిలా. సో మొత్తానికి బాడీకి అయితే వచ్చేసింది ఇది. సో చూశారు కదా నా వ్లాగ్ ఈరోజు తిరుపతిలో హాస్పిటల్. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.